హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం. స్టార్ ఫ్రూట్లు ఎంత బాగుందండి చూడండి. స్టార్ ఫ్రూట్స్ మీరు ఎప్పుడైనా నేల మీద చుక్కలు చూసారా? చూడకపోతే చూసే అవకాశం ఉందండి. అదేలా అనుకుంటున్నారా? అదేనండి మన స్టార్ ఫ్రూట్. పురాతన కాలం పండైన ఇప్పుడిప్పుడే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. అలాగే సాగు విస్తీర్ణం కూడా విస్తరిస్తుంది. వందల సంవత్సరాల క్రితం వృక్ష సంపద రూపంలో పండిస్తున్న నక్షత్రం స్టార్ ఫ్రూట్. శ్రీలంక, ఇండోనేషియా, దక్షిణ భారతం నక్షత్ర పండ్లకు కేర్ ఆఫ్ అడ్రస్. చూడటానికి నక్షత్రంలా 5 భుజాలతో పొడవుగా ఉండటం వలన నక్షత్ర ఫలం అన్నారు. దీని సంస్కృత నామం కర్మఫల, మరాఠీలో కరాంబోలా. రెండింటినీ కలుపుతూ కారంబోలా అని పిలిచారు. 1598లో దేశానికి పోర్చుగీసు వారు వ్యాపార నిమిత్తం భారత్లో అడుగుపెట్టినప్పుడు ఇక్కడున్న అరుదైన పండ్లలో నక్షత్ర ఫలం కనిపించింది. వర్తకంగా ఈ పండ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. స్టార్ ఫ్రూట్లో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. కొన్ని రకాల వ్యాధులను తగ్గించడంలో అమితంగా సహాయపడుతుంది. స్టార్ ఫ్రూట్ రసాన్ని కొన్ని రకాల మందుల కలయికతో జత చేసి సిరప్లుగా తయారు చేస్తారు. ఇందులో ఉండే ఎంజైమ్లు శరీరంలోని నిశ్శక్తును తొలగించి శక్తివంతమైన రోగ నిరోధకకారిగా పనిచేస్తుంది. మెదడుకు చురుకుదనాన్ని కలిగిస్తుంది. మన దేశ పండుగ పుట్టి విదేశాల్లో ప్రజాదరణ పొందింది ఈ స్టార్ ఫ్రూట్. తెలుగులో దీన్ని కమ్రఫలం అంటారు. ఆస్ట్రేలియా, తూర్పు ఏషియా, ల్యాండ్ పసిఫిక్ ద్వీపాలు, చైనా, తైవాన్ వంటి దేశాలతో పాటు దక్షిణ అమెరికా, సంయుక్త రాష్ట్రాలు, భారత్లోనూ అక్కడక్కడ వాణిజ్యపరంగా ఈ స్టార్ ఫ్రూట్ను సాగు చేసి అధిక దిగుబడిని తీస్తున్నారు. ఉష్ణమండల ప్రాంతాలు ఈ తోటల సాగుకు అనువుగా ఉంటాయి. నీటి వసతి తప్పనిసరిగా ఉండాలి. అలాగే సూర్యరశ్మి కూడా అవసరమే. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. అయితే ఈ పంట సాగు చేసే ప్రాంతాల్లో కనీసం 1800 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాలి. కారంబోలా లేదా స్టార్ ఫ్రూట్ చెట్లు 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. నాటిన 4-5 సంవత్సరాల లోపు ఉత్పత్తి మొదలవుతుంది. సంవత్సరానికి 3 సార్లు పంట చేతికొస్తుంది. చెట్ల కాండం, కొమ్మల కాండంపై పూత, కాయ రావడం దీని ప్రత్యేక లక్షణం. ఆకులతో సమానంగా గుత్తులు గుత్తులుగా పండ్ల దిగుబడి వస్తుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు సంవత్సరం పొడవునా స్టార్ ఫ్రూట్ చెట్టు ఫలాలనిస్తుంది. మన దేశంలో రోజురోజుకి ఈ పంట సాగు తగ్గిపోతూ ఉంది. మనకి ఈ స్టార్ ఫ్రూట్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. వ్యాపార పంటగా సాగు చేసుకున్నట్టయితే మంచి లాభాలు లభించినట్లే. ఈ స్టార్ ఫ్రూట్లో పులుపు, తీపిదనం ఉంటుంది. తీపి రకాన్ని జామ్, జ్యూస్ వంటి వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. పులుపు రకాన్ని వెనిగర్, ఔషధ రసాల్లో ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో విలువ పచ్చడిగా, రోజువారీ వంటల్లో పులుపుదనం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. మరికొన్ని దేశాల్లో మద్యపానం తయారీలో కూడా వినియోగిస్తారు ఈ ఫ్రూట్ని. అధిక యాసిడ్ కంటెంట్ ఉన్న పండుని తుప్పుపట్టిన ఇత్తడి, రాగి వస్తువులని శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. అలాగే బట్టలకు అంటుకున్న మరకల్ని తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు. మొత్తం మీద నిత్యావసర వస్తువుల్లో ఉపయోగించుకునే పండు ఇది. అయితే మన దేశంలో కన్నా వాడకం ఎక్కువగా ఉంటుంది కనుక ఎగుమతి పంటగా సాగు చేయవచ్చు. ఇదండి ఇవాల్టి స్టార్ ఫ్రూట్ ఉపయోగాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్, మన ఆరోగ్యం.